హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ వచ్చేసి జిమ్ ఖానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి వచ్చేసి జిమ్ ఖానా మూవీ ఒక ఫ్రెష్ బ్యాక్డ్రాప్తో స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్, అంబిషన్స్, ఫ్రెండ్షిప్స్ అండ్ సెల్ఫ్ డిస్కవరీ పైన బేస్ చేశారు. డైరెక్టర్ ట్రై చేసిన నెరేటివ్ స్టైల్ కొత్తగా ఉంది. కొంచెం స్లో స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్లో స్టోరీ గ్రిప్పింగ్గా మార్చడం హైలైట్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అంటే లీడ్ యాక్టర్ చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన రోల్కి జస్టిస్ చూపించాడు. హీరోయిన్స్ కూడా డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఎస్పెషల్లీ ఎమోషన్స్ సీన్స్లో కనెక్ట్ అయ్యారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. జిమ్ సీన్స్, మ్యాచెస్, విజువల్స్ అన్ని క్లీన్గా చూపించడం ప్లస్ పాయింట్. మ్యూజిక్ యావరేజ్గా ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ సీన్కి గుడ్ సపోర్ట్ ఇచ్చింది. కొన్ని మైనస్ పాయింట్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో పేసింగ్ ప్రాబ్లం ఉంది. కొన్ని సీన్స్ డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలాంటి మూమెంట్స్ పేషెన్స్తో చూడాల్సిందే. ఓవరాల్గా జిమ్ఖానా మూవీ ఒక ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా. యూత్ ఆడియన్స్కి ఎస్పెషల్లీ కనెక్ట్ అవుతుంది. రొటీన్ ఫార్ములాస్కి కొంచెం బ్రేక్ ఇస్తుంది. సో టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. రేటింగ్ వచ్చేసి 3.5/5 ఇచ్చారు. జిమ్ఖానా ఏ ఫ్రెష్ అటెంప్ట్, వర్త్ ఎంకరేజింగ్. ఇలాంటి మూవీస్ రివ్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మూవీస్ అండ్ కీప్ స్మైలింగ్. జై హింద్.